తెలిసి పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'అటాక్ ఆన్ టైటాన్'. 'అటాక్ ఆన్ టైటాన్' ఇండియాలో వస్తే చాలురా బాబు అని అనుకున్న రోజులున్నాయి కదా! నిజం చెప్పండి. లాస్ట్ ఇయర్ వరకు కూడా అది ఇండియాలో లేదు. వస్తే బావుండు అనుకున్నాం. ఫైనల్లీ లాస్ట్ ఇయర్ 'యానిమే టైమ్స్' ఇండియాలో లాంచ్ అవ్వడం, లాంచ్ అయిన కొన్ని నెలలకే 'అటాక్ ఆన్ టైటాన్' తీసుకొని రావడం పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికీ తెలియకపోయుంటే 'యానిమే టైమ్స్' అనేది మనకి ఇండియాలో ప్రైమ్ వీడియో ఛానెల్ అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది కదా ఓటీటీ. సో, దాంట్లో చూసుకుంటే ఇదొక ఛానెల్ అనమాట. దీనికి ఫర్ ది ఫస్ట్ టైమ్ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ టైమ్ రూ. 39 మీకు సబ్స్క్రిప్షన్‌తో ఉంటుందనమాట సబ్స్క్రిప్షన్. సో, ఆ తర్వాత మీరు 99 పెట్టాలి ఎవ్రీ మంత్ చూడాలనుకుంటే. సో, చూడాలనుకుంటే చాలా యానిమేస్ ఉన్నాయి. లిటరల్లీ ఇంక్లూడింగ్ 'నరుటో' లాంటి యానిమేస్ కూడా ఉన్నాయి. సో, కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. చూసుకొని ఒకసారి ట్రై ఇవ్వండి. అండ్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే 'అటాక్ ఆన్ టైటాన్' వస్తే బావుండని లాస్ట్ ఇయర్ అనుకున్నాం. ఇప్పుడు అది ఫైనల్లీ తెలుగు డబ్ వచ్చేసింది. యెస్. 'యానిమే టైమ్స్' ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది అందరికీ. తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజెస్ అయితే రిలీజ్ చేసేసింది. 'యానిమే టైమ్స్' ఆల్రెడీ హిందీ డబ్బింగ్ ఎప్పుడో రిలీజ్ చేసింది 'అటాక్ ఆన్ టైటాన్' సీజన్ 1కి. అండ్ ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్‌లో కూడా మన ఇండియాలో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'యానిమే టైమ్స్' ఛానెల్‌లో 'అటాక్ ఆన్ టైటాన్' సీజన్ 1 టోటల్ ఎన్ని ఎపిసోడ్‌లు 25 ఎపిసోడ్‌లు స్ట్రీమ్ అవుతున్నాయి. సో, ఒక్కటే చెప్తున్నాను డెఫినెట్‌లీ వెళ్లి చూసేయండి. ఎందుకంటే ఇది వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ బిగ్ ప్రాజెక్ట్‌తో దిగారు. జస్ట్ లైక్ క్రంచ్ రోల్ కూడా అంతే అప్పట్లో. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ 'డీమన్ స్లేయర్' అది కూడా బిగ్ ప్రాజెక్ట్ తోటి వాళ్ళు తెలుగు డబ్ స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ 'అటాక్ ఆన్ టైటాన్' తోటైతే స్టార్ట్ చేశారు. సో, 'డీమన్ స్లేయర్' రేంజ్ డబ్బింగ్ ఉందా బ్రో అంటే యెస్. ఇన్‌ఫాక్ట్ 'డీమన్ స్లేయర్' కంటే కొంచెం బెటరే. సో, 'డీమన్ స్లేయర్' ఎంత వరస్టో మనకు తెలుసు. అది వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి దాని గురించి బ్యాడ్‌గా మాట్లాడలేదు మనం. అంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ అదే పరిస్థితి. 'యానిమే టైమ్స్' ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన 'అటాక్ ఆన్ టైటాన్' డబ్బింగ్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఇన్‌ఫాక్ట్ కొన్ని చోట్లయితే కామెడీ అయిపోయింది లిటరల్లీ. డీటెయిల్‌గా తెలుగు డబ్ రివ్యూ మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు కొన్ని చెప్పేస్తా. సో, 'అటాక్ ఆన్ టైటాన్' తెలుగులో వస్తుందని చెప్పి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అడుగుతున్నారు కొంతమంది. సో, వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే 'అటాక్ ఆన్ టైటాన్' నాకు వస్తుందని 3 వీక్స్ బ్యాకే తెలుసు. బట్ నేనైతే కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాననమాట. ఎందుకంటే నాకు చెప్పిన పర్సన్స్ అయితే లీక్ చేయకు బ్రో కొంచెం ఇష్యూ అవుతుందేమో. సో, వచ్చే వరకు ఆగని చెప్పారు కాబట్టి నేనైతే లీక్ చేయలేదు. అందుకే చెప్పలేదు. అండ్ ఇప్పుడు రాంగానే మీకు వీడియో చేస్తున్నా, ఇన్‌స్టాలో పోస్ట్‌లేసా. సో, కాబట్టి ఇన్‌స్టాలో ఫాలో అవుతూ ఉండండి. మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది మన గురించి. ఇక ఆలోచించకుండా ఇప్పుడు మనం తెలుగు డబ్ రివ్యూలోకైతే దిగిపోదాం. సో, టోటల్ సీజన్ 1 అంతా తెలుగులో వచ్చేసింది 'అటాక్ ఆన్ టైటాన్'. సో, నేను కూర్చొని చూద్దాం మళ్ళీ 'అటాక్ ఆన్ టైటాన్' చూసినట్టు కూడా ఫీలింగ్ కలుగుతుందని కూర్చున్నా. బట్ తెలుగు డబ్ చూసిన తర్వాత ఒక 5, 6 ఎపిసోడ్‌లు చూస్తే చాలులే అనుకోని అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్‌లు చూసా. ఏది మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ ఎక్కువగా ఉండే చోట. లైక్ 25థ్ ఎపిసోడ్ లేకపోతే 13థ్ ఎపిసోడ్ 11 వచ్చిన ఎపిసోడ్. సో, అలాగా అన్నీ చూసాననమాట. సో, ఓవరాల్‌గా తెలుగు డబ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నాట్ అప్ టు ద మార్క్. లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. సో, ఎందుకంటే 'అటాక్ ఆన్ టైటాన్' లాంటి ప్రాజెక్ట్ తెస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారు అనుకున్నా. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు ప్రెస్టీజియస్‌గా తీసుకున్నట్టు ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆడ చాలా అంటే మంచి వాయిస్ యాక్టర్లు ఉన్నారు. ఇదైతే జోక్ కాదు. సో, చెప్తున్నాను మరి బాలేదంటావేంటి అనొచ్చు. అదే డీటెయిల్‌గా చెప్తాను. సో, చాలా మంచి వాయిస్ యాక్టర్లు ఉన్నాయి 'అటాక్ ఆన్ టైటాన్' టీమ్‌లో చూసుకుంటే తెలుగు డబ్‌కి కానీ. కానీ ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ ఏమైపోయిందంటే రైటింగు. సో, రైటింగ్ మైనస్ అవ్వడం వల్ల వాయిసెస్ ఎంత మంచి వాయిస్ యాక్టర్లు ఉన్నా అంతా దెబ్బైపోయింది. సో, ఫస్ట్ మనం రైటింగ్‌లోని ఇష్యూస్ మాట్లాడుకొని తర్వాత డబ్బింగ్ విషయానికి వెళ్దాం. సో, అప్పుడు మీకు ఒక ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది. సో, రైటింగ్ ఎందుకు ఇష్యూస్ అంటున్నానంటే, సో, నాకు ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు ఏం ఫీలింగ్ కలిగింది. సో, ఓకే. వీళ్ళు ఎగ్జాక్ట్ మీనింగ్‌ని నింపడానికి రైటింగ్ రాసుకున్నట్టున్నారు. అందుకే కొన్ని వర్డ్‌లు అలా ఇలా రాసుకొని అంటే ఇప్పుడు జపనీస్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? కొన్ని వర్డ్స్ వెనక్కుంటే కొన్ని ముందుకుంటాయి. మనది అలా కాదు. కొన్ని ముందుంటే కొన్ని వెనక్కుంటాయి కదా! సో, ఆ మీనింగ్‌లన్నీ కరెక్ట్‌గా ఏదో మ్యాచ్ చేయాలన్నట్టుగా చేశారేమో అనుకున్నా. అండ్ అందుకే కొన్ని డైలాగులు ఆక్వర్డ్‌గా ఫీల్ అనిపించాయి అనుకుంటే, బట్ నో. యాక్చువల్‌గా మీనింగ్‌లే ఎగిరిపోయాయి. అసలు చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. చాలా ఎర్రర్స్ ఉన్నాయి. చాలా మార్చేశారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక్క ఫీలింగ్ కలిగింది ఏంటంటే, ఎయిదర్ రైటింగ్ టీమ్‌కి తెలుగు రాదు. ఆర్ తెలుగు వచ్చినా కానీ మిగతా లాంగ్వేజ్‌లు రావు. అందుకే అంత దెబ్బేసేశారు. ఎందుకంటే చాలా అంటే చాలా కరెక్షన్స్ ఉన్నాయి రైటింగ్‌లో. ఐ మీన్ లిటరల్లీ రాసిన డైలాగ్ డెలివరీ కూడా బాలేదు. సో, ఎలా అంటే ఇప్పుడు రైటింగ్ అంటే మనకి డైలాగ్స్ ఉంటాయి. సో, సీన్ టు సీన్ డైలాగ్స్ ఉంటాయి. లైక్ ఎరెన్ ఫస్ట్ మాట్లాడితే తర్వాత మికాసా మాట్లాడుతుంది. తర్వాత లెవయ్ మాట్లాడతారు అన్నట్టుగా. సో, ఆ డైలాగ్స్ వాళ్ళు ఎలా రాసుకోవాలి? క్యారెక్టర్స్ ఏం చెప్తున్నారో దానికి తగ్గట్టుగా రాసుకోవాలి. ఆ డైలాగులే దెబ్బేస్తారు ఈళ్ళు. రైటింగ్ అనేది ప్రాపర్‌గా లేకపోవడం వల్లే మనకిక్కడ చూసుకుంటే వాయిస్ యాక్టర్‌లకి దెబ్బైపోయింది. సో, ఇప్పుడు వాయిస్ యాక్టింగ్‌కెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సీన్స్ తీసుకుందాం.
మెయిన్ సీన్ ఏది లివ్ ఎంట్రీ సీన్. లివ్ ఎక్కడైతే ఎంట్రీ ఇస్తాడో లైక్ ఫస్ట్ ఈళ్ళని రెస్క్యూ చేయడానికైతే వస్తాడు. వాడికి ఏం అర్థం కాదు. సో, అక్కడికొస్తాడు, దిగుతాడు కదా! సో, ఐ మీన్ అసలు లివైకి వాయిస్ యాక్టర్ సెట్ కాలేదులెండి. ఎందుకంటే ఎవడో ముసలోడు ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. అసలు లివై క్యారెక్టర్ ఏంటి, ఆడ వాయిస్ యాక్టర్ ఏంటి చండాలంగుంది. నాకైతే నచ్చలేదు లివైది. సో, అక్కడ మనోడొచ్చి చెప్తుంటే డైలాగ్ అసలు ఏంట్రా ఇది? వాయిసే బాలేదనుకుంటే ఆ డైలాగ్ కూడా ఇంతే దరిద్రంగా రాసుకున్నారని నాకైతే కలిగిందనమాట. ఇక ఆ తర్వాత 'మికాసా' అబ్బే! బిగ్గెస్ట్ మైనస్. యాజ్ ఎ సెడ్ అసలు ఏంటి 'అక్కర్‌మెన్' ఏమన్నా మన తెలుగు కాస్టింగ్‌కి ఏమన్నా పాత కక్షలేమన్నా ఉన్నాయా 'అక్కర్‌మెన్స్' మీద? 'మికాసా'కి దెబ్బేశారు, 'లివైకి' దెబ్బేశారు డబ్బింగ్ విషయానికొస్తే. అస్సలు సెట్ కాలేదు వాయిస్ యాక్టర్లు ఆళ్ళిద్దరికీ. సో, ఇక మాట్లాడుకోవడం వేస్టు. మెయిన్ పాయింట్‌కొద్దాం 'ఎరెన్ ఎగర్.' సో, 'ఎరెన్ ఎగర్‌కి, ఆర్మిన్‌కి చూసుకుంటే ఒక విధంగా సెట్ అయ్యారు. బట్ వాళ్ళు యాజ్ ఎ సెడ్ రైటింగ్ బాలేదు కదా! చాలా డైలాగులు ఘోరంగా ఉన్నాయి కదా! సో, వాటి వల్ల ఏమైపోయిందంటే ఈళ్ళు చెప్పే విధానం కూడా చేంజ్ అయిపోయింది. మోడ్యులేషన్ మారిపోయింది. ఎక్కడ సెట్ కాలేదు. కొన్ని కొన్ని సీన్స్‌లో వీళ్ళు అరవడం అయితే కామెడీ అయిపోయింది భయ్యా. ఎస్పెషల్లీ 'ఎరెన్' టైటన్‌గా మారేటప్పుడు నేను చూస్తుంటే లిటరల్లీ తల పట్టుకున్నా తెలుసా! నవ్వలేకపోయాను నేను. అంటే నవ్వు ఆపుకుంటున్నా షో చూస్తుంటే. 'అటాక్ ఆన్ టైటన్‌లో' నవ్వే సీన్‌లు ఒక్కటుండవు. సో, ఆ షోని డిస్‌రెస్పెక్ట్ చేయకూడదని చెప్పి అనుకున్నా. బట్ ఆ తెలుగు డబ్‌లో టైటాన్‌గా మారిన తర్వాత అరుపులుంటాయి చూడండి. ఆ అరుపులు తెలుగులో చూడండి మీకే తెలుస్తుంది. నేనెందుకు కామెడీ అంటున్నానో. లిటరల్లీ ఏదో అవేవో చూసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. వీళ్ళదేంటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఓవరాల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే రైటింగ్ చాలా అంటే చాలా దెబ్బేసేసింది భయ్యా. రైటింగ్ బాగుంటే క్యారెక్టర్స్‌కి వాయిస్ యాక్టర్స్ సెట్ కాకపోయినా కానీ మేనేజ్ అయిపోతాయి. బికాజ్ డైలాగ్స్ ప్రాపర్‌గా డెలివరీ ఉండడం వల్ల. బట్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ ప్రాబ్లమే అదైనప్పుడు వాయిస్ యాక్టర్లు ఎంత చెప్పాలనుకున్నా బాగోదు. సో, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ 'బ్లూ లాక్' ఆర్ 'హైక్యూ' రెండిటికి కూడా రైటింగ్ అంత గొప్పగా లేకపోవడం వల్ల ఏదో వాయిస్ యాక్టర్లు కొంచెం కాపాడగలిగారు వాళ్ళ ఎక్స్‌ప్రెసివ్ వేస్ తోటి. బట్ ఇక్కడ చూసుకుంటే ఆ ఎక్స్‌ప్రెసివ్ వేస్ కూడా ఈళ్ళకి లేవు. వీళ్ళు అరిచేటప్పుడైతే కామెడీ అయిపోయింది. లేకపోతే సీరియస్ డైలాగులు చెప్పేటప్పుడు కామెడీ అయిపోయింది. ఓవరాల్ 'అటాక్ ఆన్ టైటాన్' అనేది సీరియస్ షో కాబట్టి వీళ్ళైతే ఆ క్యారెక్టర్స్‌ని మెయింటైన్ చేయలేకపోయారు. చూద్దాం మేబీ రానున్న రోజుల్లో ఏమైనా బెటర్ అవుతుందేమో ఒకవేళ సీజన్ 2, సీజన్ 3 నుంచొస్తే. బట్ ఇలా అని చెప్తున్నానని చెప్పి మీరైతే డిసైడ్ అయిపోకుండా చూడొద్దని చెప్పి ఫస్ట్ టైమర్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎంజాయ్ చేస్తారు. యాజ్ ఐ సెడ్ నేను ఇప్పుడే కాదు ప్రతి తెలుగు డబ్ రివ్యూలో చెప్తున్నా. అది ఫస్ట్ టైమ్ ఈ యానిమేని మీరు చూస్తున్నారంటే అది తెలుగులో చూస్తున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈజీగా చూసేయొచ్చు. ఎంజాయ్ చేసేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను మీకు ఒక ఐడియా ఉండదు షో ఎలా ఉంటుందని చెప్పి ఆర్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని చెప్పి. సో, ఆబ్వియస్‌లీ చూసినప్పుడు మీరు ఏదైతే తెలుగులో చూస్తారో అదే రియల్ అనుకుంటారు. అదే మీకు నచ్చుతుంది. ఏ ప్రాబ్లమ్ లేకుండా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే తెలుగులో చూస్తున్నా కానీ సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకోండి ఇంగ్లీష్‌లో. ఎందుకంటే కొన్ని కొన్ని డైలాగులు అర్థం కావు. సో, అటువంటి టైంలో మీకు అదైతే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు వెళ్లి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఐ మీన్ యానిమే టైమ్స్‌లోనే చూడండి. మీకు ప్రైమ్ వీడియో ఉంటే వెళ్లి యానీ టైమ్స్ రూ. 39 పెట్టి తీసుకొని దాంట్లోనే చూడండి. ఎందుకంటే మీరు అక్కడ చూసారంటే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా ఎక్కువ ప్రాజెక్టులు తీసుకొని రావడానికి ట్రై చేస్తారు. జస్ట్ లైక్ క్రంచీ రోల్. ఎందుకంటే మనకి క్రంచీ రోల్ ఒక్క ప్లాట్‌ఫార్మ్ ఉంటే సరిపోదు. ఇప్పుడు మీరు చూసినట్టుగానే 'అటాక్ ఆన్ టైటాన్' మన క్రంచీ రోల్‌లో లేదు. కాబట్టి అది ఎప్పటికి రాలేదనుకుంటాం. బట్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు తెచ్చారు. సో, అలాగే ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా మీరు ఈగర్‌గా వెయిట్ చేసేది వాళ్ళు తెస్తారేమో. సో, కాబట్టి కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి కుదిరితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.